నేను జడేయించుకుంటా చూడు, నేను జడేయించుకుంటా చూడు, నా జడేయకుంటే ఎల్లగొడతా చూడు అన్నట్టు దర్జాగా కుర్చీలో కూర్చొని బడి పిల్లలతోని టీచర్ అమ్మ జడేయించుకుంటున్నది ఇట్లా. ఎల్లిపాయ జడేసుడే ఎల్లిపాయ జడ అన్నట్టు చక్కదనంగా దువ్వెనతోని సిక్కులు తీయించుకొని చక్కని జడను వేయించుకుంటున్నది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్పట్నం కస్తూర్బా గాంధీ హాస్టల్లో జరిగింది ఈ జడలురో హడలురో అన్నట్టు ఉండే ఈ ముచ్చట. ఇంగ్లీష్ పాఠాలు చెప్పే అర్చన అనే ఈ టీచర్ అమ్మకు సొంత జడ వేసుకునే తీరిక లేనట్టున్నది. పాఠాలు చెప్పి చెప్పి అలసి సొలిసి ఒంట్ల సత్తువు లేక ఇట్లా పిల్లలతోని సేవలు చేయించుకుంటున్నది. నేనున్నది మీకు చదువులు చెప్పేతానికి కాదు, మీరు నేను చెప్పే పాఠాలు వినటానికి కాదు. నేను జడ వేయించుకోవాలి, మీరు వేయాలన్నట్టు సకల సేవలు పొందే అంతఃపుర మారాన్ని తిరిగి చేస్తున్నదట. ఇట్లా ఓ దిక్కు పిల్లలతోనే జడలు వేయించుకుంటేనే ఇంకో దిక్కు బుజ్జిని బెదిరిస్తున్నది. ఇట్లా జడలేయించుకుంటా అంటే అర్చన మేడం అంటే గిట్టెనలో కండ్లు మండి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే జడలురో హడలురో అనే పాట కంటే ఎక్కువ వైరల్ అయిందిగా. అట్లా ఇట్లా ఆఫీసర్ల సెల్లులో కూడా చేరింది. ఇట్లా 10వ తరగతి పిల్లలతో సేవలు చేయించుకున్న మీద ఆఫీసర్లు విచారణ చేస్తున్నారట. గట్టి చర్యలే తీసుకుంటాం అన్నట్టు మాట్లాడిరట. అయితే ఇట్లా జడలేయించుకున్న ముచ్చట మీద పబ్లిక్ 10 తీర్లో మాట్లాడుకుంటున్నారు. గురుకులం టీచర్లు పిల్లలు రోజుల కమానం కలిసే ఉంటారు కాబట్టి తల్లి కూతుర్ల తీరు అక్క చెల్లెల తీరు కలిసి మెలిసి ఉంటారు. ఇట్లా ఒగలు జడలు ఒగలేసుకున్నాడు పెద్ద తప్పేం కాదని కొంతమంది అంటే, అబ్బా ఆహా అట్నా 10వ తరగతి చదువుకునే పిల్లలను పని మనసుల తీరుగా సేవలు చేయించుకున్నాడేంది, అధికారాన్ని దుర్వినియోగం చేసుడేంది, పిల్లల మనసు ఆగమై చదువు మీద ధ్యాస తగ్గిపోదా, ఇది ముమ్మాటికి తప్పే అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఇక ఎవరు ఏమన్నా ఎట్లన్నా పిల్లలను బానిసలుగా తిరిగి చూస్తున్న అర్చన టీచర్ మీద చర్యలు తీసుకోవాల్సిందే అని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారట. మరి ఆఫీసర్లు ఏం చేస్తారో చూడాలిగా.